శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. మకర రాశి జాతకులు జూలై మాసంలో 17వ తేదీన అదృష్టం తలుపు తట్టబోతుంది. మీరు వింటుంది నిజమే. ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఈ వీడియో చూడకుండా దాటవేయొద్దు. ఇది వారాహి మాత యొక్క అనుగ్రహం. మీ మీద అమ్మవారు కురిపిస్తున్న కనక వర్షం కావచ్చు. మనశ్శాంతి, సంతోషం, ఆనందం వెళ్లి విరియబోతుంది మీ ఇంట. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేస్తూ అమ్మవారిని మాత్రం ఒక్కసారి మనసులో తలచుకోండి. అమ్మా, మమ్మల్ని చూసావా? మమ్మల్ని కరుణించావా? అమ్మా, నువ్వు లేకపోతే నేను, నా కుటుంబం ఏమైపోయేదో. ఇలాంటి భావన ఈ రోజే కలుగుతుంది. ఇదంతా అమ్మవారి యొక్క చల్లని మనసు వలన మీకు కలిగిన కృపా కటాక్షం. ఓం శ్రీ వారాహిదేవియే నమః. అయితే మకర రాశి జాతకులకు జూలై మాసంలో 17వ తేదీన ఎలా ఉండబోతుందో మనం ఈ రోజున తెలుసుకుందాము. అమ్మవారు మా రూపంలో, మా మాటల రూపంలో మాట్లాడుతున్నారని మరచిపోవద్దు. వీడియో స్కిప్ చేయొద్దండి. ఏదైనా మంచి అయినా చెడు అయినా విన్న తర్వాతే కదా నిర్ణయం తీసుకోవాలి. ఈ ఒక్క రోజున మాకు కేటాయించి నిర్ణయం తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీకు అష్ట ఐశ్వర్యాలతో మీ యొక్క జీవితం కూడా సుఖ సంతోషాలతో నిండి ఉండాలని, వారాహి అమ్మ ఆశీస్సులు మీకు కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గడచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. ఎంతో మంచివారు. 10 మందికి సహాయం చేసే తపన మీలో ఎక్కువ ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటుంది. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. సొంత వాళ్ల చేతిలోనే మీరు మోసపోయారన్నమాట. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు చూశారు. చేతికి అంది వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్లలా ఖర్చయిపోతుంది. అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగతీశాయి కదండి. చాలా మంది ఈ రాశి జాతకులకు రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. భవిష్యత్తు గురించి ఆందోళన, సతమతం అవుతూ ఉంటారు. మా జీవితం ఎలా ఉండబోతుంది? అసలు మేము రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఉన్న ఈ ఖర్చులకు మేము ఎలా ఇన్ని సమస్యల నుంచి బయటపడాలి? మేము సంపాదిస్తుంది కొంచెమే, కానీ ఇలాంటి ఖర్చుల వలన మేము ముందు ఎలా బ్రతకాలి అని ఒక భయం, ఈ దౌర్భాగ్యం మీలో ఎప్పుడూ నిండిపోయి ఉంది. అసలు ప్రశాంతంగా తిండి తినడం లేదు. ప్రశాంతమైన నిద్రను కూడా పొందక ఎన్నో రోజులయ్యింది. ఈ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. సమాధానం దొరికే రోజొచ్చింది. గ్రహాల సంచారం అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా శని భగవానుడు మీకు అనుకూలమైన స్థాయిలోకి ప్రవేశించబోతున్నాడు. రాశి అధిపతి శని భగవానుడు మీ జీవితంలో ఒక అద్భుత రాజయోగం పట్టబోతుంది. శివానుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా లభించబోతున్నాయి. ఈ రాశి వారికి మానవత్వం చాలా ఎక్కువ. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు కూడా ఎంతో మంది ఉంటారు. కుల మత ప్రాంతం వంటి విభేదాలు లేకుండా అందరితో కలిసిపోతుంటారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద పని చేయడం, వారి ఆదేశాలు పాటించడం అస్సలు నచ్చదు. పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు. సమాజంలో మార్పు తీసుకొని రావడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరు ఒక చిన్నపాటి తిరుగుబాటుదారులాగా ఎప్పుడూ ఉంటారు. ఈ రాశి వారు పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో నిష్ణాతులు. రేపటి ప్రపంచంలో ఎలా ఉండాలో తెలియచేస్తూ ఆలోచనలు చేస్తుంటారు. వారి ఆశయాలు ఉన్నతంగా ఉంటాయి. డబ్బు, ఆస్తుల కంటే కూడా మానవ బంధాలకు, ఆదర్శాలకు విలువనిస్తారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించినా తమ నిజ భావోద్వేగాలు అంత త్వరగా బయటపెట్టరు. మనసులో ఏమి ఉందో తెలుసుకోవడం కష్టం.
ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేస్తారు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారే తమ మనసు అర్థమవుతుంది. ఒక్కసారి ఒక విషయం మీద వారికి అభిప్రాయానికి వస్తే దానికి మార్చుకోవడం కష్టం. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు వీరికి మొండితనం ఎక్కువ ఉంటుంది, కానీ భక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సంప్రదాయాలకు అలాగే తాత్వికమైందిగా ఎప్పుడూ కూడా దేవుణ్ణి నమ్ముతారు. ఎంతటి జీవితం అంటే అనేక విషయాల గురించి ఆలోచిస్తూ అన్వేషిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా అన్వేషకులు. ఒక అద్భుత వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే వీరిని అర్థం చేసుకున్న వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వీరికంటే మంచి స్నేహితులు, భాగస్వామ్యులు ఇంకా దొరకరని చెప్పొచ్చు. అలాగే వీరు ఎక్కడ పాదం మోపినా కూడా ఆ ఇంట్లో కనక వర్షం, సిరుల వర్షం కురుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పుట్టింటి కన్నా మెట్టినింట బాగా కలిసొస్తుంది. ఈ రాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు ఉంటుంది. మగవారు అంతకు ముందు ఏదైనా కానీ కాస్తో కూస్తో ఇబ్బందులు పడ్డా, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా రకాల సమస్యలు ఎదుర్కొని ఉన్న ఈ రాశి స్త్రీలను వివాహం చేసుకుంటే వారికి కలుసుబాటు ఎక్కువ ఉంటుంది. లోటు ఉండదు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. సంపాదన పరంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఈ రాశి స్త్రీలను చేసుకునే పురుషులు చాలా అదృష్టవంతులండి, అంతే. అలాగే పురుషులు కూడా తక్కువేమీ కాదు. ఈ రాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు, తెలివైన వారు, మంచి మనస్సు కలిగిన వారు. ఏ పని చేసినా సక్సెస్ ని అధికంగా పొందాలి అనుకునేవారు ఈ రాశి పురుషులు. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చిన్న పని అయినా సరే వారంతట వారుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ యొక్క మెట్టు ఎక్కుతూనే ప్రతిఫలితాన్ని సంపాదించే అవకాశాలు పుష్కలంగా పొందుకుంటూ ఉంటారు. మీకు అదృష్టం ఈ రోజు తలుపు తట్టబోతుందని చెప్పొచ్చు. కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అలాగే మకర రాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలానే ఉన్నాయి. కింద పడి పైకి లేచిన గుణాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు ఇటువంటి పరిస్థితులు రావడానికి చుట్టూ ఉన్న మనుషులే కారణమని గుర్తుంచుకోండి. ఈ రాశి వారు నేర్చుకున్న పాఠాల కన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. నమ్మించి మోసపోయారు కొన్నిసార్లు. కానీ అలా నమ్మినప్పుడు, అలా మోసపోయినప్పుడు ఇంకా వారికి దూరంగా ఉండాలని తెలివైన వారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా కాని అంటే పరమేశ్వరుడు ఎప్పుడూ మీకు అండగా కొలువై ఉంటాడు. కాబట్టి మీరు తప్పకుండా రావి చెట్టుకి బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది. రావి చెట్టు పితృదేవతలకు ఇష్టమైంది. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందంటూ పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు రావి చెట్టు దగ్గర ఏదైనా ఒక చిన్న పరిహారం చేసిన అనంత ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. ఈ పరిహారాన్ని ఈ రోజున లేదా మంగళవారం తిథి లేదా శుక్రవారం తిథి నాడు, శనివారం తిథి నాడు, ఈ రోజుల్లో ఎప్పుడు చేసిన అఖండ రాజయోగం, అదృష్టం తప్పకుండా కలుగుతుంది, తలుపు తడుతుంది. ఇంకా ఏదైనా కానీ ఈ రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఇలా రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేశాక తప్పకుండా చెట్టు మొదట్లో మనం కొంచెంగా చక్కెర కలిపిన నీటిని రాగి చెంబుతో తీసుకుని వెళ్ళి ఆ నీటిని రావి చెట్టు మొదట్లో పోయండి. ఇలా పోసి నేతితో ఒక్క దీపాన్ని వెలిగించండి. మంచి జరుగుతుంది. వివాహం, ఉద్యోగం, వ్యాపారం, మీ కోరిక ఏదైనా, మీ సమస్య ఏదైనా, మీ కష్టం ఏదైనా సరే, మనస్సులో భారమంతా అక్కడ తప్పకుండా చెట్టులో కొలువయున్న దేవతలు మీ మొరను ఆలకిస్తారు. కాబట్టి ఆ చెట్టు చుట్టూరా కూడా 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకోండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రము. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షం కలుగుతుంది. ఈ పరిహారం గురించి కొంతమంది చాలా చిన్నదిగా అనిపిస్తుంది అనుకుంటారు. చిన్నదిగా అనిపించిన ఈ పరిహారం చాలా చిన్నదిగా అనిపించిన త్వరలోనే మీ కోరికలు తీరాక మీరే నమ్ముతారు. మీరు పొందబోయే ఫలితం అంత బ్రహ్మాండంగా ఊహించని విధంగా ఉంటుంది. ఈ రోజున తప్పకుండా కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళండి. గుడి చుట్టూరా, దుర్గమ్మ గుడి చుట్టూరా 9 లేదా 11 ప్రదక్షిణలు చేసి రండి.
మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఏదైనా కానీ అదృష్టం ఈ రోజే మీ సొంతమవుతుంది. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ఎప్పుడూ వస్తాయి. కానీ సమయం పడుతుంది. ఆ సమయం ఈ రాశి జాతకులకు ఇక కష్ట సమయం ముగిసిపోయింది. ఈ రోజున అనూహ్య శుభవార్తలు, ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి. మీరు చెప్పిందే వేదంగా నడుచుకునేవారు ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశాలు వస్తాయి. మీ మనసు ఈ రోజున పరిపరి విధాలుగా ఆలోచించిన మంచికే ఆలోచిస్తుంది, సంతోషాన్ని మోస్తుంది. మీ మనసు భారం దిగిపోతుంది. ఇదంతా దైవేచ్ఛ. కాబట్టి ఈ రోజున చేసే ఏ ప్రయత్నమైనా మీరు చక్కగా సరదాగా నీతి నిజాయితీతో చేసుకోండి. స్వార్థం పక్కన పెట్టండి. ఎవరో మనల్ని గుర్తించాలి అనేటటువంటి ఆ యొక్క తంతుని మానేయండి. నిజాయితీగా కష్టపడి పనిచేస్తే గుర్తింపు, ధనము, పదవి వాటంతటా అవే వస్తాయి. ఈ రోజున వీరి నిజాయితీకి పట్టం కట్టే రోజు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. రాకపోతే అస్సలు రాకపోతే అనే మాటే ఉండదు. కావున నిత్యం శివారాధన చేసుకోండి. ఈ చిన్న పరిహారం పాటించుకోండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఎటువంటి వాదనలు ఎవ్వరితో పెట్టుకోవద్దు. దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది.